మార్చి చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతింపుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకుందాం. అంతటా యెరోబోము యెరూషలేములో నుండి బయలు వెళ్ళిపోగా షిలోనీయుడగు ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను. అంతటా అహీయా తాను ధరించుకొనిన క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబోముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతలకును, మిల్కోను అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు ఉండిరి. చాలం. దేవుని బిడ్డలారా, సొలొమోను కాలములో యెరోబోము రాజు అయ్యాడు. కొంచెం మైండ్ పెట్టి ఈ వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. యెరోబోము సొలొమోను కుమారుడు రెహబాము. ఈ రెహబాముకి ముందు ఈ యెరోబోము అనే వ్యక్తి రాజు అయ్యాడు. ఎలాగయ్యాడంటే, సొలొమోను దేవునికి వ్యతిరేకముగా జీవించాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆ సొలొమోను దేవునికి దూరం అయిపోయినప్పుడు యెరోబోముని దేవుడు ఏర్పరచుకున్నాడు. సొలొమోను కాలములో ఈ యెరోబోము కూడా ఒక ఉన్నతమైన వ్యక్తే. సొలొమోను దగ్గర ఒక నమ్మకమైన వ్యక్తే. కానీ దేవుడు ఇతన్ని రాజుగా చేశాడు. యెరోబోము యెరూషలేమును బయలుదేరి వెళ్ళుచుండగా షిలోహు పట్టణానికి పట్టణము షిలోహులో మందిరం ఉంది. తర్వాత ఆ భాగం మనకి వస్తుంది. ఆ ప్రాంతంలో పొలములో యెరోబోము ఉన్నాడు. అక్కడ అహీయా ప్రవక్త వెళ్ళాడు. అహీయా అనే ప్రవక్త వెళ్ళి అతను క్రొత్త వస్త్రము ధరించుకొని ఉన్నాడు. ప్రవక్త ఆ క్రొత్త వస్త్రమును చింపి 12 ముక్కలుగా చేశాడు అన్నమాట. 12 ముక్కలుగా చేసి 10 తునకలను యెరోబోముకి ఇచ్చాడు. 2 తునకలను ఇవ్వలేదు. ఏంటయ్యా ఇలా చేస్తున్నారు అనేసి అంటే, మరి ఆ ప్రవక్త అహీయా ప్రవక్త యెరోబోముకు అన్నీ చెప్తాడు. చెప్పి, నిన్ను నా ప్రజల మీద అధిపతిగా రాజుగా నియమిస్తున్నాను. అయితే ఈ 2 తునకలు నా కుమారుడైన దావీదు నిమిత్తము, దావీదుకి నేను వాగ్దానం చేసి ఉన్నాను. చూడండి 33వ అధ్యాయము చివర, అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీల గోత్రములో నుండి వానికి ఒక గోత్రము
ఉండనెత్తును. నా దైవసేనుడు నా సేవకుడైన దావీదుకి మాత్రము నేను యెరూషలేములో నేను ఆ ఒక గోత్రాన్ని ఉంచుతాను, నీవు రాజు అవుతావని చెప్తాడు. యెరోబోము చాలా ఒబీడియన్స్గా ఉన్నాడు, చాలా విధేయతగా ఉన్నాడు, చాలా గౌరవముగా ఉన్నాడు, చాలా తగ్గించుకుని ఉన్నాడు. ఆ దేవునికి విధేయుడయ్యాడు, రాజుకి, ప్రజలకి, అందరికీ కూడా విధేయుడయ్యాడు. దేవుని బిడ్డలారా 36వ వచనం చూడండి. నా నామమును అక్కడ నుంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీ వేలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీ విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని నెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. చాలమ్మా, ఎంత మంచిగా దేవుడు యెరోబోముతో మాట్లాడాడో చూడండి. నేను నీకు తోడై ఉంటాను, దావీదుకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను, నా ఆజ్ఞలు గైకో, నేను చెప్పినట్లు విను, నీ కోరిక అంతటిని నేను చొప్పున నీవు ఏలుబడి చేయుదువు, ఇశ్రాయేలు మీద నీవు రాజువై ఉందువు, నేను నిన్ను స్థిరపరుస్తాను, శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును నేను స్థిరపరుస్తాను. ఇంతగా దేవుడు యెరోబోముని ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన విషయము. సొలొమోన్ని పక్కన పెట్టి, దావీదు కుమారుడైన సొలొమోను పక్కన పెట్టి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? యెరోబోముని ఏర్పరచుకున్నాడు. చూడండి 12వ అధ్యాయము 25 వచనం నుండి. తరువాత యెరోబోము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణము కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. చాలా 27వ వచనం చూడండి. యెరోబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్ము రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. 31వ వచనం చూడండమ్మా. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబోము యోధా దేశమందు జరుగు ఉత్సవము 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠ మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందుంచెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. వినండి, జాగ్రత్తగా వివరిస్తాను. యెరోబోముని దేవుడు ఏర్పరచుకున్నారు. అహియ ప్రవక్త యెరోబోముని కొత్త వస్త్రము, తను వేసుకున్న క్రొత్త వస్త్రము చింపి 10 తునకలుగా చేసి 12 తునకలుగా చేసి 10 తునకలు ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజల మీద.
అధిపతిగా రాజుగా నిర్ణయించి ఇలా జీవించు, ఇలా ఉండు, ఇలాగ వేడుకో, ఇలాగ ప్రవర్తించు, ఈ ఆజ్ఞలు పాటించు, నిన్ను నేను శాశ్వతముగా నిన్ను గొప్పవాడిని చేస్తాను, నీపై నా కనుదృష్టి ఉంది, నేను నిన్ను గొప్పవానిగా చేస్తానని పరిపరి విధాలుగా దేవుడు యెరోబోముతో మాట్లాడారు. దేవుని బిడ్డలారా, యెరోబోము రాజు అయిపోయాడు ప్రజల మీద. తాను మొదలుకొని బెయేర్షెబా వరకు గొప్ప రాజు అయిపోయాడు ఇశ్రాయేలు ప్రజల మీద. ఈ 12వ అధ్యాయము 25వ వచనం వచ్చేసరికి అతనికి గర్వం వచ్చేసింది, అహం వచ్చేసింది. దేవుడు తన ఊహించని స్థితి, ఊహించని గౌరవము, ఊహించని ఉన్నతమైన స్థితి, తను ఎన్నడూ ఎప్పుడు ఊహించని గొప్ప స్థితి ఇచ్చేసరికి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. ఎప్పటికీ మన జీవితంలో మనం ఎవరుమే, నేను నరుడను కాను పురుగును. యేసు ప్రభువారు అంత ఉన్నతమైన దేవుడు, అంత ధనవంతుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, కెరూబులు సెరూపులతో పరిశుద్ధ దేవదూతలతో నిత్యము కొనియాడబడుచున్న ఆ ప్రభువు ఎక్కడ చిన్న బల్బుగా పుట్టారు? పశువులు పాకలు. నీకు నాకు అందుబాటులో ఉండడానికి అన్ని విషయాల్లో ఆయన తగ్గించుకున్నారు. ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. ఆయన అంత పరిశుద్ధుడు, అంత ఉన్నతమైన దేవుడు. అంత తగ్గించుకున్నప్పుడు నీవు నేను ఎలాగుండాలి? ప్రభు మన స్థితులు మారుస్తారు, మన పరిస్థితులు మారుస్తారు, అన్నీ నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తారు. కానీ ప్రభు దగ్గర నేను ఏపాటి ప్రభువా, నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి ప్రభువును స్తుతించు. ఈరోజు మంచి భోజనం లేదా, చిన్న భోజనం ఇచ్చారా, దాన్ని బట్టి ప్రభు స్తుతించు. ప్రతి విషయంలో ప్రభుని గణపరిచినప్పుడు ఆయన నిన్ను అద్భుతమైన రీతిలో ఆయన కృపలో నిన్ను వర్ధిల్లింప చేస్తారు. ఇక్కడ యెరోబోము ఏం చేస్తున్నాడంటే చూడండి, యెరోబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించాడంట. జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము, యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధించుట, దేవుని గణపరచుట, దేవుని స్తుతించుట మీకు చాలా కష్టం, అంత దూరం ఎందుకు వెళ్ళడము అనేసి 2 బంగారపు దూడలను చేయించి ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచాడు. బేతేలు పట్టణములో ఒక దూడను చేయించాడు, బంగారపు దూడను, పెద్ద దూడను చేయించాడు. ఆనాడు ఇశ్రాయేలీలు హోరేబులో బంగారపు దూడను చేయించాడు అహరోను కాలంలో. ప్రభు ఎంతో ఉగ్రుడైపోయాడు. మోషే అక్కడ అడ్డుకున్నాడు. తర్వాత మోషే కన్నులారా చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు. ఆ 10 ఆజ్ఞలు రాతి పలకలు పడవేశాడు. ద్రోహులారా, మీరు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తారా? ఈనాడు యెరోబోముని దేవుడు అంత హెచ్చిస్తే, అంత దీవిస్తే, అంత గణపరిస్తే, అంతగా ఆశీర్వదిస్తే ఏం చేశాడు? 2 దూడలను చేయించి, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చినవి ఇవే దేవుళ్ళు, వీటిని ఆరాధించాలి, వీటినే పూజించాలి. ఇశ్రాయేలు ప్రజలారా, నేను బేతేలు దేవుడిని అంటారు ప్రభువారు. బేతేలులో యాకోబుకు ప్రత్యక్షమయ్యారు దేవుడు. బేతేలు మందిరము దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితిలో బేతేలులో ఒక దూడను పెట్టాడు, దాను ప్రాంతంలో ఒక దూడను పెట్టి, మీరు యెరూషలేముకి వెళ్ళొద్దు, చాలా దూరం, అంత దూరం ప్రయాణం చేయడం ఎందుకు, అంత దూరం వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధించడం ఎందుకు, ఇవిగో ఐగుప్తులోంచి తీసుకొచ్చినవి ఇవే మీకు దేవుళ్ళు, వీటిని ఆరాధించండి. అంత భయంకరముగా ప్రవర్తించాడు. ఒకటి బేతేలు నందు, ఒకటి దాను నందు ఉంచాడు. అంతేకాకుండా దేవుని సేవ చేయడానికి యాజకులు, లేవి గోత్రం నుంచి దేవుడు యాజకుల్ని ఏర్పాటు చేసి ఉన్నారు. 12 గోత్రాల్లోనూ యోసేపుకు 2 గోత్రాలు ఇచ్చాడు దేవుడు, ఎఫ్రాయిము, మనష్షే.
అయితే లేవీలకి స్వాస్థ్యములు పంచలేదు దేవుడు. ఆ భూములు ఆస్తులు అన్నీ కూడా ఆ 11 గోత్రాలకి పంచాడు. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు అందరికి పంచారు, కానీ లేవీలకి పంచలేదు. లేవీలకి దేవుడు అంటాడు, నేనే మీకు స్వాస్థ్యము, నా మీదే మీరు ఆధారపడాలి, నా వాక్యం మీదే, నా మాట మీదే, నా మీదే మీరు ఆధారపడాలి. నేనే మిమ్మల్ని పోషిస్తాను, నేనే మిమ్మల్ని ఆశీర్వాదిస్తాను. ఈ 11 గోత్రములు కూడా వారికి పండిన పంటలో, వారు తెచ్చుకున్న ఆదాయములో, వారు సంపాదించిన ప్రతిదీ కూడా మీకు దశమ భాగము తీసుకొని రావాలి. అదే మీకు పోషణ, అదే మీకు ఆధారము. మీకు నేను స్వాస్థ్యములు పంచను. దేవుడే స్వాస్థ్యం అని అంటాడు. నేనే మీకు స్వాస్థ్యము అంటారు దేవుని బిడ్డలారా. లేవీల్ని దేవుడు యాజకులుగా ఏర్పాటు చేశారు. లేవీల్ని దైవజనులుగా దేవుడు ఏర్పాటు చేశారు. లేవీయులు కానీ సాధారణమైన వ్యక్తులని దేవునికి పూజ చేయడానికి, దేవుని ఆరాధించడానికి, బలులు అర్పించడానికి ఈ యెరోబోము ఏర్పాటు చేశాడు. లేవి గోత్రాలని పక్కన పెట్టాడు. రెండవ చేసిన ఆ దోషము దేవుని బిడ్డలారా. తర్వాత చూడండి, ఒక ఉత్సవము ఏర్పాటు చేశాడంట. బలిపీఠం మీద బలులు అర్పిస్తున్నాడు, తనే బలిపీఠమునకు ఎక్కిపోయాడంట. ఒకసారి సౌలు రాజు కూడా బలిపీఠముకి ఎక్కాడు. సమూయేలు లేట్ అయ్యాడని చెప్పి సౌలు రాజు బలిపీఠం మీదకి ఎక్కగానే దేవుని ఉగ్రత, నా మాట నువ్వు వినలేదు, నువ్వు నా మాట వినలేదు, నా ఆజ్ఞలు పాటించలేదు, నా దైవజనుడైన సమూయేలు కంటే నువ్వు ఎక్కువ. దేవుడు వెంటనే సౌలు రాజుని శిక్షించాడు. ఇక్కడ యెరోబోము చేసిన మరొక తప్పు ఏంటంటే, బలిపీఠం మీదకి ఎక్కిపోయి తనే బలులు అర్పించేస్తున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, 13వ అధ్యాయము 4వ వచనం, మొదటి వచనం కూడా చదువును. అంతటా దైవసేనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యోధా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకే యెరోబోము బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా, 4వ వచనం, బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబోము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా, అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దాని వెనుకనుకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. చాలమ్మా, ఎంత భయంకరమైన ఉగ్రత వచ్చింది. దేవుడు చేయవలసిన పనులు దేవుడు చేస్తారు, దైవజనులు చేయవలసిన పనులు దైవజనులు చెయ్యాలి, ఒక సంఘముగా విశ్వాసులు చేయవలసిన పనులు విశ్వాసులు చెయ్యాలి. ఒక దైవజనుడు స్థానానికి ఎక్కిపోయాడు యెరోబోము, రాజైనంత మాత్రం చేత. దేవుని బిడ్డలారా, బలిపీఠం మీదకి ఎక్కిపోయి బలులు అర్పించడానికి రెడీ అయిపోయాడు. దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తున్నారు. దేవుని బిడ్డల యెహోవా చేత, అంతటా దైవజనుడు ఒక యెహోవా చేత సెలవు నందు యోధా దేశం నుండి బేతేలునకు వచ్చాడు. అతడు మరి యెరోబోముని గద్దిస్తాడు. యెరోబోము, నీకు ఇది తగదు, నువ్వు రాజువి, నువ్వు సామాన్యుడివి, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చారు. నువ్వు గర్వించి దేవునికి వ్యతిరేకముగా జీవించి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే దేవుడు నిన్ను దెబ్బ కొడితే నువ్వు తట్టుకోలేవు. దైవజనుడు యెరోబోమును గద్దిస్తే యెరోబోము బలిపీఠము మీద నుంచి ఆ ప్రవక్తని చంపాలని ఆ ప్రవక్తనే పట్టుకున్నాడు. ఆ ప్రవక్తని పట్టుకుంటున్నాడు, తన చెయ్యి ఏమైపోయిందంట, ఎండిపోయిందంట, ఎండి కర్రలాగా అయిపోయింది, ఎండి చేతి కర్రలాగా అయిపోయింది. దేవుని బిడ్డలారా,
వెంటనే యెరొబోము మరలా వేడుకుంటాడు, దైవజనుడా నన్ను క్షమించు, దైవజనుడా నన్ను క్షమించు, నేను చాలా గర్వించాను, నేను చాలా అహంభావంతో ఉన్నాను, నేను చాలా వ్యతిరేకముగా ఉన్నాను, దేవునికి ఇవ్వాల్సిన విలువ దేవునికి ఇవ్వలేదు, దైవజనులకు ఇవ్వాల్సిన విలువ దైవజనులకు ఇవ్వలేదు, నేను సంఘమును ప్రజలను ప్రేమించకుండా దేవుడు నాకు ఇంత ఉన్నతమైన స్థితి ఇచ్చినందుకు నేను బహుగా గర్వించాను. దైవజనుడా మరలా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, యెరొబోము కోసం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇతను క్షమించయ్యా, యెరొబోమును క్షమించి ఇతను చెయ్యిని బాగు చేయి ప్రభువా. మరలా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు మరి యెరొబోము స్వస్థత పొందు. 6వ వచనం చూడండి. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగోగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజను బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. చూడండి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాస సంఘములో ఎవరికైనా కష్టం వస్తే ఎవరు చేయాలి ప్రార్థన? మళ్ళీ దైవసేనుడే. ఒకవేళ దైవజను మీద వ్యతిరేకముగా ఉన్నా, విరోధముగా ఉన్నా, దైవజను మీద ఏదైనా మాట్లాడుకుని మీకు ఏదైనా శిక్ష వచ్చినా, శోధన వచ్చినా, బాధ వచ్చినా మరలా ఎవరు వేడుకోవాలి? సేవకులే వేడుకోవాలి, దైవజనులే ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మ దైవజనుల మీద ఉంటుంది. దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన దైవజనుల మీద నిత్యము దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చి వేడుకొనిచున్న ప్రతి మాట ప్రభువుకి చెప్పుకొనిచు మీ అందరి కోసము బాధ్యతతో భారముతో ప్రార్థన చేయుచున్న దైవజనుల మీద ఖచ్చితంగా దేవుని ఆత్మ నిత్యము నిరంతరము ఉంటుంది. మన సేవ, మన పరిచర్య, మన సంఘము కన్నీటితో కట్టబడిన సంఘం. ఇది సామాన్యమైన సాధారణమైన సంఘము కాదు. ఏ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా యెహోవా సన్నిధిలో కన్నీళ్లు విడుచుటే ఈ సంఘానికి మూలము. దేవుని బిడ్డలారా, మరలా బ్రతుములాడుకుంటున్నాడు, దైవజనుడా నన్ను బాగు చేయవా, నన్ను బాగు చేయవా. యెరొబోము కుమారుడు అబీయా కాయిలో పడ్డాడంట. మరణపు అంచుల్లో భయంకరముగా శోధించబడ్డాడు. యెరొబోము చేసిన పనులు తక్కువ? దేవునికి వ్యతిరేకముగా బంగారపు దూడలు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా లేవీలు కానీ సామాన్యమైన వారిని యాజకులుగా పెట్టాడు. లేవీలు బలులర్పించి ప్రార్థనలు చేయాలి, ధూపదీప నైవేద్యములన్నీ లేవీలు చేయాలి. ఆ పనంతా ధూపవేదిక బలిపీఠాన్ని ఎక్కిపోయాడు. ఆ పరిస్థితిలో అబీయా చాలా మరణకరమైన వ్యాధికి గురయ్యాడు. సొలొమోను యెరొబోము కుమారుడు. ఆ పరిస్థితులు తన భార్యని పిలిచి అంటున్నాడు, నీవు లేచి యెరొబోము భార్యవని తెలియకుండా మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ ప్రజలందరి మీద, ఇశ్రాయేలీల ప్రజలందరి మీద రాజునగుటకు నాకు సమాచారం తెలియచేసిన ప్రవక్త అహీయా అక్కడ ఉన్నాడు. నాకు ప్రార్థన చేసి నన్ను అభిషేకించి ఈ ప్రజలందరి మీద నువ్వు రాజు వగుదువని నాకు తెలియపరిచిన అహీయా ప్రవక్త దగ్గరికి వెళ్ళు. అతను ఏది చెప్తే అది జరిగింది నా జీవితంలో. నువ్వు షిలోహులోకి వెళ్ళు, షిలోహు మందిరములో అక్కడ అహీయా ప్రవక్త ఉంటాడు. షిలోహులో ఒక బాలుడు సేవ చేశాడు. ఎవరమ్మా? సమూయేలు, హన్నా కుమారుడు సమూయేలు. అక్కడ రాజుల గ్రంథం వచ్చేసరికి మరి అహీయా ప్రవక్త కూడా అక్కడ ప్రవక్తగా ఉన్నారు. ఆయన ఏది చెప్తే, ఏది ప్రార్థన చేస్తే ఆయన నోటంట వచ్చిన ప్రతిదీ నెరవేర్చబడింది. నువ్వు రాజు అవుతావు అని చెప్పారు.
నాకు ఇలాగిలాగా నన్ను నడిపించారు, అక్కడికి వెళ్ళు, బాబు కోసం నువ్వు ప్రార్థన చేయించు. అతను ప్రార్థన చేస్తే బాగవుతాడు. చూడండి 5వ వచనం. అంతటా యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకొని మరి యొక్కతే అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహీయ ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య, లోపలికి రమ్ము. నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. దేవునికి తెలియదమ్మా, మనం ఎన్ని వేషాలు వేసినా, మనం ఎన్ని మాట్లాడుకున్నా, మన ఆలోచన, మన తలంపు, మన ఊహలు, మన ఉద్దేశాలు, మన సమస్తం ఆయనకి తెలుసు. నీ ఉనికి, నీ నడక, నీ పడక, నీ సర్వము సమస్తం ఆయనకి తెలుసు. ఆయన మరుగైన సృష్టంలో ఏమీ కూడా లేదు. ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎక్కడ ఎలా మాట్లాడుతున్నావు, దేవునికి వ్యతిరేకమైన మాటలు ఎన్ని వచ్చినాయి నీ నోటమ్మట, దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన ఎలా ప్రవర్తిస్తున్నాం మనం. యెరోబాము చెప్తున్నాడు, మారు వేషం వేసుకుని వెళ్ళి అహీయ ప్రవక్త బాబు గురించి నువ్వు అక్కడ ప్రార్థన చేయించు, అతను ఏది చెప్తే అది జరుగుతుంది. దేవుడు అహీయ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అహీయా, యెరోబాము భార్య వేషం వేసుకుని దగ్గరికి వస్తుంది, ఆమెతో కఠినమైన మాటలు నీకు నేను ఏది చెప్తే నువ్వు అది చెప్పు. యెరోబాము భార్య నీ దగ్గరికి వస్తుంది. ఆమె ఆ అహీయ ప్రవక్త షిలోహు మందిరానికి ఆమె రాగానే ఆమె కాలి చప్పుడు వినగానే అహీయ ప్రవక్త అంటున్నాడు, యెరోబాము భార్య లోపలికి రమ్ము. గుండు వదిలేసింది, దెబ్బకి గుండు జల్లు మనిపోయింది. నేను ఇంత వేషం మార్చుకొని, నా ముఖాన్ని కప్పుకొని, నా వస్త్రధారణ మార్చుకొని, నా వేషం అంతా మార్చుకొని ఎంత మరుగుగా వచ్చాను. అమ్మో, ఈ దైవసేనుడు నన్ను పిలిచాడు. యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీ వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పమని నా దేవుడు ఆజ్ఞాపించాడు. చూడండి 10వ వచనం. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. ఇంకా ముందు ఇంకా చాలా మాటలు ఉన్నవి, మనకి టైము మరి షార్ట్గా ఉంది. ఎంత భయంకరమైన ఉగ్రత. ఒక పెంట అంతయు పెంట ఇంట్లో ఉంచుకుంటామా? ఊడ్చి పారవేస్తాం దేవుని బిడ్డ. ఒకడు చెత్త అంతా, పెంటంతా, కసంతా ఊడ్చి బయటకు పారవేసినట్లు యెరోబాము సంతతిని, తన వంశం అంతా నేను ఊడ్చి పారేస్తాను అంటున్నాడు దేవుడు. ఇంకెవరైనా నిలబెట్టగలరా? ఎవరైనా కాపాడగలరా? ఎవరైనా అడ్డుకోగలరా? దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన శిక్ష, ఎంత భయంకరమైన శిక్ష. చూడండి, ముందుకు వెళ్దాం. 15వ వచనం. ఇశ్రాయేలు వారు దేవస్థాన స్తంభములను నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నీటి యందు రెల్లు అల్లాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశముల నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు
చెదరగొట్టెదను. దేవుని ఉగ్రత. ప్రజలేమో ఆ దూడలను పూజిస్తున్నారు, యెరొబోమేమో భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుడైతే తట్టుకోలేకపోతున్నాడు. నిన్ను ఓర్చుకుంటున్నారు, నిన్ను సహించుకుంటున్నారు, నిన్ను భరిస్తున్నారు. నువ్వు ఎన్ని రకాలుగా ప్రవర్తించి నేను బ్రతుకుపోతున్నానులే, నాకేం తక్కువ, ఏం లోటు, నేను కష్టపడుతు, నేను తెచ్చుకుంటున్నా, నేను తింటా, నువ్వు అనుకుంటున్నావేమో. భయంకరమైన దినాలు, ఎక్కడ చూసినా మరణాలు వింటున్నాం, కానీ మనకి ఏ టెన్షను ఉండలేదు. యాక్సిడెంట్లు, మరణాలు, వ్యాధులు, రోగాలు, రకరకాల పరిస్థితి. ఎంత పశ్చాత్తాపడుతున్నావు, ఎంత దేవునికి దగ్గర అవుతున్నావు, ఎంత దేవుని కన్నీళ్లు కారుస్తున్నావు, ఎంత దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నావు. పరిస్థితులు బట్టయినా, కుటుంబ సమస్యలు బట్టయినా, శరీరంలో ఉన్న బలహీనతలు బట్టయినా ప్రభువుకు మనము అంగలార్చాలి, మొరపెట్టాలి. దేవుని బిడ్డల 17వ వచనం చదువుకుందాం. అప్పుడు యెరొబోము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. చాలు. దేవుని బిడ్డలారా, ఎంత ఉగ్రత! దేవుడు ఊరుకోరు, ప్రతి విషయంలో ఆయన చూస్తారు. మాకు భయము, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవునికి ప్రార్థన. ప్రతిరోజు ఆయన పాదాలు తడుపుతాం, ఆయన పాదాలు తడపకుండా లేకం. మీ గురించి మీరు ఎంత ప్రార్థన చేసుకుంటున్నారో మాకు తెలియదు, కానీ మీ అందరి గురించి మేము ప్రతిరోజు విజ్ఞాపన చేస్తాం. మీ చిన్న పిల్లలు, మీ యవ్వన బిడ్డలు, మీ కుటుంబాలు, మీరు బయటికి వెళ్ళినప్పుడు, మీరు రోడ్డు ఎక్కేటప్పుడు, మీ ప్రయాణాల్లో ప్రతిదీ దేవునికి అప్పగిస్తున్నాం. దేవుడు మాకిచ్చిన గొప్ప భాగ్యం అదిగా ఎంచుకుంటాం మేము. ఇక్కడ నుంచి చరిత్ర అంతా కూడా యెరొబోము తర్వాత రెహబాము వస్తాడు. రెహబాము తర్వాత రాజులు చరిత్ర అంతా కూడా వస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చెప్తున్నాను. ఇంకా రాజుల చరిత్ర అంతా కూడా స్టార్టింగ్ యెరొబోమును పెడతారు. నెబాతు కుమారుడైన యెరొబోము చేసినట్లుగా, నెబాతు కుమారుడైన యెరొబోము అంత భయంకరముగా దేవుడు ఎంత ప్రేమించారో, దేవునికి వ్యతిరేకముగా జీవించి భయంకరమైన శిక్షకు గురైపోయాడు. మరొక మాట చూడండి, 9వ అధ్యాయం 2వ రాజులు 9వ అధ్యాయం 9వ వచనం. నెబాతు కుమారుడైన యెరొబోము కుటుంబములకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబములను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబకులను నేను ఆహాబు కూడా దేవునికి వ్యతిరేకముగా ఉన్నాడు. ఎవరిని వివాహం చేసుకున్నాడు? యెజెబెలును, విగ్రహారాధికురాలని వివాహము చేసుకుని ఇశ్రాయేలీ రాజు పూర్తిగా ఆమెకు బానిస అయిపోయి ప్రజలను చెడు నడత నడిపించాడు. నెబాతు కుమారుడైన యెరొబోము ప్రవర్తించినట్లు ఇశ్రాయేలు రాజైన ఆహాబు ప్రవర్తిస్తాను. యెరొబోముకి చేసినట్లుగానే ఆహాబు సంతతికి చేస్తానంటున్నారు ఇక్కడ దేవుడు. 13వ అధ్యాయం 2వ వచనం చదువుకుని ముగించుకుందాం. 2వ రాజులు. అందుకు ఇశ్రాయేలు వారు, ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరొబోము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించని. ఇక నెబాతు కుమారుడైన యెరొబోమే వస్తాడు. ఇక్కడ అహస్య కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇలా ప్రవర్తించాడు. యెరొబోమును అనుసరించారు చాలామంది రాజులు. దేవుణ్ణి అనుసరించక, జీవము గల దేవుని వెంబడించకుండా, జీవము గల దేవుణ్ణి ఆరాధించకుండా, జీవము గల దేవుని భయము భక్తిలో ప్రవర్తించకుండా నెబాతు కుమారుడైన యెరొబోముని అనుసరించి నశించిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎవరిని అనుసరిద్దాం? ఎవరి దగ్గర మనం గడుపుతాం? మన సమయము, మన దినములు, మన పరిస్థితులు. ప్రభు అయితే నిన్ను ప్రేమిస్తున్నారు, విస్తారముగా నిన్ను ప్రేమించి ఆయన క్షేమమిచ్చి భద్రత ఇచ్చి
ఆయన సజీవుడుగా ఉంచి ఉన్నారు. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. సామాన్యుడైన యెరోబాముని అంతగా ఆశీర్వదించినందుకు దేవుని ధిక్కరించి ఏమైనా మేలు పొందుకున్నాడా? ఏమైనా ఆశీర్వాదం పొందుకున్నాడా? వారి సంతతి అంత నిర్మూలమైపోయే భయంకరమైన క్రియలకు గురైపోయాడు. భయము కలిగి ఉందాం. ఈ 2వ నెలలో దేవుడిని ఆశీర్వదిస్తున్నారు. ఈ 2వ నెలలో నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని చూస్తున్నారు. ఈ 2వ నెలలో ప్రతి సమయాన్ని దేవుడు నీకు ఆశీర్వాదంగా ఉంచుతానని అంటున్నారు. కాబట్టి ఈ దినవర్తమానాన్ని బట్టి నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము, నువ్వు దేవునికి ఎంత లోబడుతున్నావో దేవుని పాదాల దగ్గర మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
రా